హలో అండి, మా కోయిటి వాళ్ళకు ఐస్ కబాత్ చేశానంటే ఉప్పు చేపల రైస్ అండి. ఉప్పు చేపలు అలసందలు వేసి చేసిన రైస్ చాలా మందికి తెలియదు అనమాట, కోయిటి ఇంట్లో పనిచేసే వాళ్ళకి. అయితే ఈ చేపల్లో చాలా ఉప్పు ఉంటుందండి. ముందు రోజు నైట్ అంతా నానబెట్టేసి తర్వాత పొద్దున్నే చెరువులో వేసి ఉడికించుకోవాలండి. చాలాసేపు ఉడికించుకోవాలి, వాటర్ మార్చుకుంటూ. ఉడికిన తర్వాత మొత్తం తీసేసి వేస్టేజ్ అంతా ముళ్ళు ఉంటుంది కదా, అదంతా తీసేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చెర పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆనియన్, ఎండు నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా ఆకు, చింతపండు ప్యూరీ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, లెమన్ పొడి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన క్లీన్ చేసి పెట్టిన ఉప్పు చేప ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని రైస్ కొద్దిగా ఉప్పు కూడా వేయాలి, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు చేపల్లో ఉప్పు లేకుంటే వేసుకోవాలన్నమాట. నేను చాలాసేపు ఉడికించాను, ఉప్పు అంతా పోయింది కాబట్టి కొద్దిగా వేసాను. తర్వాత ఉడికించిన అలసందలు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని అందులో సరిపడా ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉప్పు చేప రైస్ అయితే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బై.